Hi, hello, my dear students. Good morning, everyone. I welcome you all to this wonderful video session. I'm extremely sorry, guys. Yesterday మనం లైవ్ తీసుకుందాం అనుకున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి అట్ ద సేమ్ టైమ్ తీసుకొని కొంచెం క్లారిఫై చేద్దాం అనుకున్న డౌట్స్ అన్నీ. రీజన్ ఏంటంటే నేను వాడుతున్న ల్యాపీ కోర్ ఐ3 ప్రాసెసర్ కొంచెం ఓల్డ్ వెర్షన్ అనమాట. అది స్ట్రీమింగ్ అప్పుడు కొంచెం డిలే అండ్ హ్యాంగ్ అవుతుంది. అది నాకు తెలియదు. రీసెంట్‌గా తెలిసింది. ఎనీహౌ సో, ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ ఇన్‌కన్వీనియన్స్ వి హాడ్ యెస్టర్‌డే. ఓకేనా? ఐ కుడెంట్ టేక్ యూ టు ద లైవ్ క్లాస్ యెస్టర్‌డే. చాలా బాధపడ్డాను నేను గూడా. సో, ఈ క్లాస్‌లో మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సేమ్ కంటెంట్, సేమ్ క్లాస్ కాకపోతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అలాగని ఇంగ్లీష్‌లో ఉంటుందంటే కాదు. బట్ ఎగ్జిక్యూట్ చేసేదంతా గూడా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. బట్ ప్రెజెంట్ అది దాని ఎక్స్‌ప్లనేషన్ మాత్రం తెలుగులో ఉంటుందనమాట. అంటే ఆహ్, టర్మ్స్ అనేవి ఇంగ్లీష్‌లో ఉంటాయి. బట్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రం తెలుగులో ఉంటుంది. ఓకేనా? సో, బిఫోర్ గోయింగ్ టు టేక్ దిస్ క్లాస్ యూ మస్ట్ వాచ్ ద పార్ట్ 1 ఆఫ్ దిస్ ఇమ్యూన్ సిస్టమ్. అన్‌లెస్ వాచ్ థట్ ఇట్ కెన్ బి ఆఫ్ నో యూజ్. డెఫినైట్‌లీ ఏమీ అర్థం కాదు. కాబట్టి అది చూసిన తర్వాత చూడడానికి ట్రై చేయండి. లేదు సార్ మాకు ఆర్గాన్ సిస్టమ్‌లో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్‌లో ఉన్న ఆర్గాన్స్ అంటే ఏంటి తెలుసు. మాకు సెల్స్ ఏమున్నాయో తెలుసు. వీటిలో ఉన్న ప్రోటీన్స్ అంటే ఏంటి తెలుసు. సో, కంప్లీట్‌గా వీటి గురించి మాకు క్లారిటీ ఉంది. మాకు అర్థమవుద్దనుకుంటే ఇది వినండి. లేదంటే మీకు పార్ట్ 1 వి హావ్ ఆల్రెడీ అప్‌లోడెడ్ థట్ పార్ట్ 1 వీడియో ఇన్ అవర్ యాప్. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారు కాబట్టి చూడండి. మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. మీకు నచ్చినన్ని సార్లు చూడొచ్చు. దాని తర్వాత చూడండి. ఏమి అర్థం కాదు లేదంటే. ఓకేనా? సో, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఇంకొకసారి ఒక్కొక్కసారి జస్ట్ రీకాల్ అన్నమాట. వాట్ ఈస్ ఇమ్యూనిటీ అనేది. ఇమ్యూనిటీ అంటే ఏంటి? అలాగే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? అలాగే అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? తర్వాత యాంటీబాడీ మీడియేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో డీఎస్సీ అని కాదు. అన్ని ఎగ్జామ్‌లకి ఇంపార్టెంట్. బేసిక్‌గా చాలా సరదాగా ఉంటాయి ఇవన్నీ. సో, ఎనీహౌ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఓవరాల్ ఎబిలిటీ అమ్మా. ఓవరాల్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ దేనికంటే ఇది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. రెసిస్ట్ ద పాథోజన్. మన బాడీకి అది ఎటువంటి ఇన్వైట్ చేస్తది కదా! ఇన్వైట్ చేసినప్పుడు మన బాడీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ పాథోజన్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇమ్యూనిటీ ఏ విధంగా ఏర్పడుతుందంటే దీనిలో ఇంతకుముందు చెప్పాం పార్ట్ 1లో దీనిలో కొన్ని ఆర్గాన్స్ అలాగే కొన్ని సెల్స్, కొన్ని ప్రోటీన్స్ ఇవన్నీ కలిసి ఒక నెట్వర్క్ ఏర్పడితే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకు ఒక నెట్వర్క్‌లా పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే మనకి కంప్లీట్‌గా ఒక పాథోజన్ నుంచి రక్షింపబడతాం. అదర్‌వైస్ లేదంటే కంప్లీట్‌గా వి విల్ గెట్ సిక్ అనమాట. ఓకేనా? ఈ వీడియోలో మరి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? అక్వైర్డ్ అంటే ఏంటి? లేదా యాంటీబాడీ అంటే ఏంటి? సెల్ మీడియేట్ అంటే ఏంటి చూద్దాం. అందుకంటే ముందు మన బాడీ చూద్దాం. ఓకేనా? మన బాడీలో సెల్స్ ఉంటాయి. అంటే వి ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ అవర్ బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్. ఓకేనా? మనకి ఇంక అంతే కాకుండా ఫ్లూయిడ్స్ గూడా ఉంటాయి. ఏంట్రా ఫ్లూయిడ్స్ అంటే బ్లడ్. ఇది సర్క్యులేటరీ సిస్టమ్‌లో బ్లడ్ లేకపోతే ఏమవుద్ది? చాలా చాలా ఇబ్బందవుతాయి. దాని తర్వాత చూద్దాంలే. అలాగే లింఫ్ గూడా ఉంటుంది. దీనికి ప్యారలల్‌గా లింఫ్ సిస్టమ్ గూడా ఉంటుంది. ఓకేనా? లింఫ్ అండ్ బ్లడ్ మనకి ఫ్లూయిడ్స్‌గా ఉంటాయి. దీంతో పాటు సెల్స్ గూడా ఉంటాయి. ఒకవేళ ఈ బ్లడ్‌లోకి గాని, లింఫ్‌లో గాని ఏదైనా పాథోజన్ వస్తే దీని నుంచి కాపాడడానికి ఒక రకమైన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఒక రకమైన ఇమ్యూనిటీ ఉంటుంది. ఒకవేళ సెల్స్‌లో గాని ఎటువంటి డ్యామేజ్ జరిగినా సరే దాన్ని రక్షించడానికి ఇంకో రకమైన ఇమ్యూనిటీ ఉంటుంది. వాటి గురించే నేర్చుకుంటున్నాం ఈ వీడియోలో. ఓకేనా? కంగారు పడొద్దు. స్లోగానే చెప్తాను. ఎనీహౌ కొంచెం నోట్ మేకింగ్ లాంటిదేమైనా ప్లాన్ చేస్తే చేయండి. వీడియో చెప్పేటప్పుడే. ఓకే. క్లియర్. సో, బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ రెస్పాన్స్‌ని బట్టి మన శరీరంలో ఒక 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇక్కడ 2 టైప్స్ రాసాను కదా! దానిలో రకాలన్నమాట. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఇన్నేట్ అంటేనే బై బర్త్ అని. బై బర్త్ లేదా ఇన్‌బోర్న్ అని అర్థం. ఇన్‌బోర్న్ అంటే ప్రెజెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అలాంటి ఇమ్యూనిటీ ఏదైనా ఉందంటే దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే. ఇన్నేట్ అంటే ఏంటి? ప్రెజెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. పుట్టుకతో వచ్చే ఇమ్యూనిటీ ఇలాంటిది ఏదైతే ఉందో దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాము. ఎందుకంటే ఆల్రెడీ మన బాడీలో కొంచెం దేనికైనా సరే రెసిస్టెన్స్ కలిగిన ఆ ఎబిలిటీ ఉంటుంది. అది ఏ విధంగా ఏర్పడుతుందంటే బై బై బర్త్ వస్తదది తల్లిదండ్రుల నుంచి. ఓకేనా? సో, ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇమ్యూనిటీ ఉంటదో దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటామో, ఇది బేసిక్‌గా నాన్ స్పెసిఫిక్‌గా ఉంటుంది. స్పెసిఫిక్ అంటే ఏం లేదు. మన బాడీలోకి అనేక రకాలైన మాక్సిమం పాథోజన్స్ అన్నీ గూడా
ఇన్వేట్ చేస్తుంటాయి. ఏదైనా సరే బాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, లేదంటే ప్రోటోజోవన్ కావచ్చు, లేదంటే ఫంగై కావచ్చు. అన్నీ గూడా ఇన్వేట్ చేస్తుంటాయి. వీటన్నిటికి ఒకే రకమైన రెస్పాన్స్ చూపిస్తుంది ఇన్నేట్. ఓకేనా? ఇన్నేట్‌లో దేనికి స్పెసిఫిక్‌గా ఉండదు. కాబట్టి దీన్ని నాన్ స్పెసిఫిక్ అంటాము. అండ్ మోర్ ఓవర్ ఇది డజంట్ డిపెండ్ ఆన్ ద ప్రయర్ కాంటాక్ట్ విత్ ద మైక్రో ఆర్గానిజం లైక్ యాస్ వి సెడ్ ఎర్లియర్. ఓకేనా? డజంట్ డిపెండ్ అంటే ఏంటి? ఏదైనా పాథోజన్ ఒస్తే దాన్ని బేస్ చేసుకొని యాంటీబాడీస్ ఉత్పత్తి అయితే, ప్రొడ్యూస్ అయితే దాన్ని అక్వైర్డ్ అంటాం. అలా కాదు. ఏ పాథోజన్ రాకముందే బాడీలోకి మనకు ఒక రకమైన ఇమ్యూనిటీ ఎబిలిటీ అనేది ఉంటుంది. దాన్ని ఇన్నేట్ అంటాం. కాబట్టి డజంట్ డిపెండ్ ఆన్ ద ప్రియోర్ కాంటాక్ట్ విత్ పాథోజన్. క్లియరా? సో, ఇట్ కెన్ బి ప్రొవైడెడ్ బై 4 బ్యారియర్స్ ఉంటాయి. ఫిజికల్ బ్యారియర్స్ ఉంటాయి. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఒక 4 రకాలైన బ్యారియర్స్ ఉంటాయి. వాటిలో ఒకటి ఫిజికల్ బ్యారియర్ అంటాము. ఫిజికల్ బ్యారియర్. రెండోది ఫిజియోలాజికల్ బ్యారియర్. మూడోది సెల్యులార్ బ్యారియర్. నా హ్యాండ్ రైటింగ్ ఓకే. ఓకే. తర్వాత సైటోకైన్ బ్యారియర్స్ అంటామాట. ఇవి ఈ విధంగా ఒక 4 రకాలుగా ఏర్పడుతుంది ఈ ఇన్నేట్ అనేది. అంటే ఫిజికల్ బ్యారియర్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను పార్ట్ 1లో ఉంటుంది. ఫిజికల్ బ్యారియర్ అంటే ఏం లేదు. దీనిలో పార్టిసిపేట్ చేసేవి స్కిన్ను అండ్ ఆల్సో మ్యూకస్ మెంబ్రేన్. మ్యూకస్ మెంబ్రేన్, స్కిన్ ఈ రెండిలో ఇది దీనివల్ల మనకి ఫిజికల్‌గా మన శరీరాన్ని రక్షిస్తాయి. అంటే ఏం లేదు. వచ్చిన ప్రతి పాథోజన్ కూడా స్కిన్ దాటుకొని వెళ్ళాలి. అక్కడ ఫిజికల్ బ్యారియర్‌గా స్కిన్ యూజ్ అవుతుంది. దాని తర్వాత ఏదైనా సరే మనకి మ్యూకస్ మెంబ్రేన్ ఎక్కడుంటుంది? రెస్పిరేటరీ ట్రాక్ట్స్‌లో ఉంటుంది. బ్రాంకియో ఓకేనా? తర్వాత ఇంకెక్కడుంటుంది? గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఆ లైనింగ్ అన్నమాట. ఔటర్ లైనింగ్ ఆఫ్ ఇప్పుడు చెప్పిన ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మ్యూకస్ మెంబ్రేన్ మీకు తడిగా తగులుతుంది. మీకెప్పుడైనా నాస్ట్రిల్స్‌లో మీరు జస్ట్ ఇలా ఫింగర్‌ని ఇన్‌పుట్ చేసినప్పుడు మీకు ఒక ఇలా ఒక తెలుసు కదా మీకు తెలిసిందే. దాన్ని మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. ఈ విధంగా ఫిజికల్ బ్యారియర్‌గా స్కిన్ను, మ్యూకస్ మెంబ్రేన్ యూజ్ అవుతాయి. తర్వాత ఫిజియోలాజికల్ బ్యారియర్స్ అంటే ఏం లేదు. ఈ ఫిజియోలాజికల్ బ్యారియర్స్‌లో ఎవరెవరు ఉంటారంటే సేమ్ హెచ్‌సీఎల్ ఇన్ ద స్టమక్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టమక్‌లో రిలీజ్ అయిన హెచ్‌సీఎల్ ఇది పీహెచ్ రేంజ్ ఎక్కువుంటుంది. అలాగే సెలైవా, అలాగే టియర్స్ కన్నీరు. వీటిలో సెలైవల్, టియర్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే సైట్ ఏమవుద్దంటే ఏదైనా సెల్‌ని వచ్చిన పాథోజన్ వచ్చిందనుకుందాము. ఈ ఎంజైమ్ దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాన్ని చంపేస్తుందనమాట. ఈ విధంగా గూడా సెలైవా, టియర్స్ అనేది ఫిజియోలాజికల్ బ్యారియర్‌గా ఉంటూ మన బాడీని కాపాడతాయి. హెచ్‌సీఎల్ గూడా. హెచ్‌సీఎల్ రేంజ్ ఏమో ఎక్కువుంటుంది కాబట్టి బాడీ దాని యొక్క పీహెచ్ రేంజ్ ఎక్కువుంటుంది కాబట్టి ఏదైనా పాథోజన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా చనిపోద్ది. ఇదొకటి. తర్వాత మన స్కిన్ రిలీజ్ చేసే ఆయిల్స్ గాని, స్వెట్ గాని దీని యొక్క పీహెచ్ రేంజ్ ఎంతుంటదంటే 3-5 ఉంటుంది. అంటే మాక్సిమం యాసిడ్ టైప్ అనమాట. దీనిలో గూడా ఏదైనా సరే పాథోజన్ చిక్కుకున్నప్పుడు అవి సర్వైవ్ అవ్వలేవు. ఈ విధంగా చనిపోతుంటాయి. ఇంకా సెల్యులార్ బ్యారియర్స్‌లో మనం చెప్పాం ఇంతకుముందు పాలీన్యూక్లియర్ మార్ఫి పాలిమార్ఫిక్ పాలిమార్ఫిక్ న్యూక్లియర్ ఫాగోసైట్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకా ఆల్రెడీ మోనోసైట్స్ ఇంకేమున్నాయి? మోనోసైట్స్ ఇవన్నీ మాక్సిమం అంతా గూడా ఇమ్యూన్ సిస్టమ్‌లో ఉండే సెల్స్ అన్నీ గూడా లింఫోసైట్సే. వాటిలో మళ్ళీ గ్రాన్యులోసైట్స్ అంటాం గానీ, అన్నీ గూడా ఇమ్యూన్ సిస్టమ్‌లో ఉండేవన్నీ గూడా లింఫోసైట్స్ ఓకేనా? సో, అందులో సెల్యులార్ బ్యారియర్స్ కింద ఈ పీఎంఎన్స్ అంటే పాలిమార్ఫిక్ న్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటే మోనోసైట్స్ అండ్ మాక్రోఫేజెస్ అంటే ఏంటి మళ్ళీ? ఈ మోనోసైట్సే బాగా యాక్టివ్ అయినప్పుడు సూపర్ యాక్టివ్ అయినప్పుడు మాక్రోఫేజ్‌గా మారుతాయి. ఓకేనా? ఇవే మోనోసైట్‌లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఇలాగ ఆహ్, పాలిమార్ఫిక్ న్యూక్లియర్ అవి ఒకటి. తర్వాత ఇంకొకటి అన్నమాట. ఈ విధంగా ఇవన్నీ గూడా సెల్యులార్ బ్యారియర్స్ కింద యూజ్ అవుతాయి. అంటే ఏం లేదు మన బాడీలోకి ఒకవేళ ఫిజికల్ బ్యారియర్‌ని దాటుకొని ఫిజియోలాజికల్ బ్యారియర్‌ని దాటుకొని ఒకవేళ బాడీ ఫ్లూయిడ్స్‌లో గాని ఏదైనా పాథోజన్ వస్తే అక్కడ మనం కాపాడేవి ఈ పీఎంఎన్స్, మోనోసైట్స్, మాక్రోఫేజెస్ ఇంకా నేచురల్ కిల్లర్ సెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నేచురల్ కిల్లర్ సెల్స్ ఇవన్నీ గూడా మన బ్లడ్‌లో ఉంటూ మనల్ని రక్షిస్తుంటాయి. ఓకేనా? లాస్ట్‌ది సైటోకైన్ బ్యారియర్స్ అంటే ఏంటి? సైటోకైన్ బ్యారియర్స్ అంటే ఏం లేదు. ఈ సైటోకైనిన్స్ అనే ఒక ప్రోటీన్‌ని విడుదల చేసేవి ఎవరంటే టీ హెల్పర్ సెల్స్ అన్నమాట. టీ సెల్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. టీ హెల్పర్ సెల్స్, టీ సైటోటాక్సిక్ సెల్స్ అనేవి ఉంటాయి. అలాంటి వాటిలో టీ హెల్పర్ సెల్స్ రిలీజ్ చేసేవే సైటోకైన్
సైటోకైన్ బ్యారియర్స్ కింద యూజ్ అవుతాయి. అంటే ఏం లేదు. ఇది ఒక రకమైన ప్రోటీను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే తర్వాత తర్వాత తెలుస్తది. ఓకేనా? అలాగే ఇన్ఫెక్టెడ్ సెల్స్ గూడా రిలీజ్ చేస్తాయి. ఏంటి రిలీజ్ చేస్తాయి? సైటోకైనిన్స్. ఈ విధంగా మన బాడీకి ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఇవన్నీ భాగం పంచుకుంటాయి. ఒకటి ఫిజికల్ బ్యారియర్, ఫిజియోలాజికల్ బ్యారియర్, సెల్యులార్ బ్యారియర్ అండ్ సైటోకైన్ బ్యారియర్స్ అన్నమాట. క్లియరా? వీటి నుంచి డైరెక్ట్ పాయింట్‌లొస్తాయి చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏం లేదు. ఆఫ్టర్ బర్త్ అన్నమాట. పుట్టిన తర్వాత వచ్చిన ఇమ్యూనిటీ మొత్తాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము. కంప్లీట్‌గా డిపెండ్స్ ఆన్ ద ప్రయర్ కాంటాక్ట్ విత్ ద మైక్రో ఆర్గానిజం. కంప్లీట్‌గా ఏదైనా ఒక పాథోజన్ బాడీలోకి ఎంటర్ అయితే తప్ప ఇది యాక్టివేట్ అవ్వదు. అక్వైర్డ్ అనేది ఏదైనా ఒక మన బాడీలోకి ఫారిన్ మెటీరియల్ ఎంటర్ అయిందనుకుందాం. అది పాలీ ఏదైనా న్యూక్లిక్ యాసిడ్ కావచ్చు, న్యూక్లియో ప్రోటీన్ కావచ్చు, గ్లైకోప్రోటీన్ కావచ్చు, లేదంటే ఏదైనా సరే మన బాడీకి సంబంధించని ఫారిన్ మెటీరియల్ ఏదైనా సరే మనకి పాథోజన్ కింద లెక్క. అలాంటి పాథోజన్ వచ్చినప్పుడు మన బాడీ యాక్టివేట్ యాంటీబాడీని తయారు చేస్తది. ఈ విధంగా ప్రియర్ కాంటాక్ట్ ఉండిన తర్వాత ఏర్పడేదే అక్వైర్డ్ అనమాట. ఓకేనా? ఈ అక్వైర్డ్ అనేది మాక్సిమం ఇమ్యునోలాజికల్ మెమరీని ప్రదర్శిస్తుంది. ఇమ్యునోలాజికల్ మెమరీని ఎగ్జిబిట్ చేస్తదనమాట. దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి పాథోజన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి యాంటీబాడీస్ అనేవి బాడీ తయారు చేసుకుంటుంది. ఫర్దర్‌గా ఎప్పుడైనా ఫ్యూచర్‌లో సేమ్ పాథోజన్ వచ్చినప్పుడు ఆల్రెడీ మన దగ్గర అవే యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి వాటిని ప్రొడ్యూస్ చేయవసరం లేదు. దాన్నే మనం ఏమంటామంటే ఇమ్యునోలాజికల్ మెమరీ అంటాం. అంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇమ్యునోలాజికల్ మెమరీని ఎగ్జిబిట్ చేస్తుంది. చూసుకోండి అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? అంతే కాకుండా ఇది పర్సన్ టు పర్సన్ మనకున్న ఫుడ్ హ్యాబిట్స్‌ని బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కొందరికి బాడీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. తెలిసిందే మీకు. స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయినా సరే ఇమ్యూన్ కొంచెం లో ఉంటుందన్నమాట ఇమ్యూనిటీ అనేది. రీజన్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ గాని, వాళ్ళు ఆలోచించే విధానం గాని. కాబట్టి అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది పర్సన్ టు పర్సన్ ఇట్ విల్ చేంజ్. ఓకేనా? పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుందన్నమాట ఇది. క్లియర్ కదా! ఇప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్‌లో ఏవేవి రకాలున్నాయో చూద్దాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీ అంటాం దీన్నే. దీనిలోనే 2 టైప్స్ ఉంటాయి. అక్వైర్డ్ అంటే ఏంటి? సారీ యాక్టివ్ అక్వైర్డ్ అంటే ఏంటి? పాసివ్ అక్వైర్డ్ అంటే ఏంటి? అంటే మనకి పుట్టిన తర్వాతే 2 రకాలుగా ఏర్పడతది. అందులో పాసివ్ అంటే గుర్తుపెట్టుకోండి. యాంటీబాడీస్ అనేది యాంటీబాడీస్ మన బాడీలోకి ఏదైనా పాథోజన్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ అనేది ఆటోమేటిక్‌గా మన బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఒకవేళ ప్రొడ్యూస్ చేసుకుంటే దాన్ని యాక్టివ్ అక్వైర్డ్ అంటాం. చేసుకోలేకపోతే బాడీ దాన్ని పాసివ్ అంటాం. మరి ఎలా ఎలా చేస్తామంటే వేరే వేలో మన బాడీలోకి యాంటీబాడీస్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నమాట. ఓకేనా? ఇది దీని గురించి. ఇంక తర్వాత కొంచెం క్లియర్‌గా నేర్చుకుందాం. అక్వైర్డ్ లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఓకేనా? ఇప్పుడే చెప్పాం ఆఫ్టర్ బర్త్ తర్వాత. దీనిలో ఇవి 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ ఇప్పుడే చెప్పాం గదా! యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, పాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఓకేనా? యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏం లేదు. దీనిలో యాంటీబాడీస్ అనేది ఓకే. కెన్ బి డెవలప్డ్ బై అన్ ఇండివిడ్యువల్. యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి పాథోజన్ ఎంటర్ అయిన తర్వాత మన బాడీ ఈజీగా యాంటీబాడీస్‌ని సింథసైజ్ చేసుకుందనుకుందాము. అలాంటి దాన్ని యాక్టివ్ అక్వైర్డ్ అంటాము. అట్లా కాకుండా ఎలాగొస్తదంటే పాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్డ్ బై ట్రాన్స్‌ఫర్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ రెడీమేడ్ ఎక్కడో తయారైన రెడీమేడ్ యాంటీబాడీస్‌ని మన బాడీలోకి ఎక్కిస్తారు. దీన్నే పాసివ్ వేలో అక్వైర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్నమాట. పాసివ్ వేలో. అంటే ఎక్కడో తయారైన రెడీమేడ్ ఏదైతే యాంటీబాడీస్ ఉన్నాయో దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ ఇట్ కెన్ బి ఆఫ్ 2 టైప్స్. ఫస్ట్‌దేంటి? నేచురల్ సహజంగా వస్తుందిది. నేచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్, ఆర్టిఫిషియల్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అన్నమాట. నేచురల్‌గా ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. స్మాల్ పాక్సు లేదు చికెన్ పాక్స్ వచ్చింది. ఓకేనా? లేదు మమ్స్ వచ్చినాయనుకుందాం. మళ్ళీ ఫ్యూచర్‌లో రావివి. ఒకసారొస్తాయి. ఎందుకంటే, ఇందాక చెప్పాను మీకు అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇమ్యునోలాజికల్ మెమరీని ఎగ్జిబిట్ చేస్తుందని. అంటే ఒకసారి మనకి ఏదైతే స్మాల్ పాక్స్ వైరస్‌లు గాని, చికెన్ పాక్స్ వైరస్ గాని, మమ్స్ వైరస్ గాని బాడీలోకొచ్చిన తర్వాత మన బాడీ దాన్ని పాథోజన్‌గా గుర్తించి, దానికి
యాంటీ యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్స్‌ని ఓకేనా రిలీజ్ చేస్తదనమాట. దాన్ని యాంటీబాడీస్ అంటాము. యాంటీబాడీస్‌ని రిలీజ్ చేయడం వల్ల ఇది సహజంగా మన బాడీ ఏర్పరుచుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో నేచురల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఉంటుంది. మళ్ళీ కంగారు పడొద్దు మరి. సహజంగా ఉంటుంది, కృత్రిమంగా గూడా ఉంటుందనమాట. అంటే సహజంగా ఏ విధంగా ఏర్పడుతదంటే మన బాడీకున్న ఆ ఎబిలిటీ అనేది పాథోజన్ గుర్తించి దానికి యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్ అనేది విడుదల చేస్తది. రిలీజ్ చేస్తది. దాన్ని యాంటీబాడీస్ అంటాం. ఇదో కొన్నాళ్ళ పాటు లేదా సంవత్సరం జీవితాంతం పాటు ఉంటుంది. ఇంకా ఆర్టిఫిషియల్ అనేది ఏ విధంగా అంటే ఇక్కడ గూడా సేమ్ యాంటీబాడీస్‌ని ఇస్తాం గానీ, వ్యాక్సినేషన్ పద్ధతిలో ఇస్తానమాట. ఇనాక్టివ్ స్టేజ్‌లో ఉన్న పాథోజన్ ఉంటుంది. యాక్టివ్ స్టేజ్‌లో ఉన్న పాథోజన్ బాడీలోకొస్తే అయితే జబ్బని వస్తుంది. లేదంటే అవి తగ్గించిపోయి జీవితాంతం మన రక్షణ అని ఉంటుంది. ప్రొటెక్షన్ అని ఉంటుంది. సేమ్, సేమ్ కేస్‌లో ఇది వ్యాక్సినేషన్ ఎందుకంటే ఇనాక్టివ్ స్టేజ్‌లో ఉన్న ఏదైనా ఒక పాథోజన్ యొక్క పార్టికల్‌ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసి, అది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ అనేవి అరే! ఇది నిజమైన పాథోజన్‌లా వాటిని మాయ చేసి మళ్ళీ యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? కాబట్టి ఒక ఆర్గానిజం అనేది కంప్లీట్‌గా యాంటీబాడీస్‌ని తయారు చేసుకుంటుంది యాక్టివ్ ఇమ్యూనిటీలో. ఓకేనా? యాక్టివ్ ఇమ్యూనిటీలో బాడీ తనకు తానుగా యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేసుకుంటుంది. ప్రొడ్యూస్ చేస్తది. వేరాజ్ పాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ కాబడవు. ఎందుకంటే రేర్ కేసులన్నమాట ఇవి. చాలా రేర్ కేసులు. దీనిలో నేచురల్ ఉంటుంది. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఉంటుంది. నేచురల్ ఏంటంటే నేచురల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి యాంటీబాడీస్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ ద మదర్. మదర్ నుంచి బేబీకి త్రూ ప్లాసెంటా నుంచొస్తాయి. ఓకేనా? ప్లాసెంటా నుంచి ఫుడ్ మెటీరియల్ గాని దట్ అలోస్ ద ఫుడ్ మెటీరియల్ అండ్ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అండ్ రిలీజ్ ద సమ్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫెటస్ టు బయటకి పంపించినా కూడా ఈ ప్లాసెంటా యూజ్ అవుద్ది. ఈ ప్లాసెంటా ద్వారా మదర్ నుంచి యాంటీబాడీస్ అనేది బేబీలోకొస్తే దాన్ని నేచురల్ పాసివ్ అంటాంమాట. పాసివ్ అక్వైర్డ్. ఓకేనా? అక్వైర్డే కానీ పాసివ్ వేలో ఉంటుంది. ఎందుకంటే మీకు ఊరికే బాడీ నుంచి నీ బాడీలో ప్రొడ్యూస్ అవ్వగాని కాకపోతే మదర్ నుంచి ప్లాసెంటా ద్వారా వస్తాయి. ఒకవేళ పుట్టిన తర్వాత ఇంకో విధంగా ఏంటంటే కొలెస్ట్రామ్ అంటాం గదా! కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ నుంచి గూడా ఇమ్యునోగ్లోబులిన్ ఏ అనే రకము చెందిన యాంటీబాడీ అనేది పిల్లల్లోకి వెళ్తుంది. ఫస్ట్ మిల్క్ అన్నమాట ఇది. దీని ద్వారా గూడా చాలా ఇంపార్టెంట్ బేబీస్‌కి. ఇది నేచురల్ వేలో పాసివ్ అనమాట ఇది. నేచురల్‌లో జరిగే ఒక పాసివ్ ఇమ్యూనిటీ. ఏ విధంగా జరుగుతుందంటే మదర్ నుంచి ప్లాసెంటా ద్వారా గుర్తుపెట్టుకోండి. అట్లాగే కొలెస్ట్రామ్ ద్వారా కొంచెం యాంటీబాడీస్ అన్ని బాడీలోకి చిన్న పిల్లలోకి వెళ్తాయి. ఇది పాసివ్ వేలో. ఎందుకంటే ఇక్కడ బాడీ తయారు చేసుకోవట్లేదు. జస్ట్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి అంతే. ఒక బాడీ నుంచి వేరే బాడీకి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి తప్ప తయారు చేసుకోవట్లేదు. క్లియరా? ఇంకా ఆర్టిఫిషియల్‌లో ఏంటంటే ఇది చాలా రేర్ కేస్ ఇది. ఆర్టిఫిషియల్‌లో ఎందుకన్నానంటే, ఇక్కడ యాంటీబాడీస్ తయారు చేసుకునే టైం ఉండదు బాడీ. ఒకవేళ తయారు చేసుకునే ఉద్దేశ్యం ఉన్నా సరే, తయారు చేసుకోవడానికి అలాంటి కేసెస్ అనేవి చాలా రేర్ కేసులన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ టెటనస్ సీరమ్ అని ఇస్తాం. ఒకవేళ ఏదైనా మన బాడీ దేనికైనా ఎగ్జిబిట్ అయిందనుకుందాం. ఏదో గుచ్చుకుంది, టెటనస్ వస్తది. దాని నుంచి మనకి ఇమ్యూన్‌గా వెంటనే మనకి ఏదైనా సరే ప్రొటెక్షన్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే యాంటీ టెటనస్ సీరమ్. ఈ సీరమ్‌లో ఎవరుంటారంటే యాంటీబాడీస్ ఉంటాయి. ఈ సీరమ్ ఎక్కడ తయారు చేస్తారు మరి అంటే, వేరే షీప్ గాని, హార్స్ గాని వాటిలోకి సేమ్ మెథడ్‌లో యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేపించి, ఆ యాంటీబాడీస్ కలిగిన సీరమ్‌ని మన బాడీలోకి ఎక్కిస్తారు. దాన్నే యాంటీ టెటనస్ సీరమ్ అంటాము. ఓకేనా? ఇది ఆర్టిఫిషియల్‌లో జరిగే పాసివ్ అక్వైర్డ్ అన్నమాట. పాసివ్ అక్వైర్డ్. ఎందుకంటే మన బాడీ తయారు చేసుకొని చెప్పానిక్కడ. ఈ ఏరియాలో యాంటీబాడీస్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి ఫ్రమ్ వన్ పర్సన్ టు వేరే పర్సన్ అని. అంతే తప్ప బాడీకి మాత్రం ఖచ్చితంగా యాంటీబాడీస్ అవసరం. అది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి నేచురల్ వేలో అమ్మ నుంచి వస్తాయి. ఆర్టిఫిషియల్ వేలో ఇంజెక్షన్ రూపంలో వస్తాయి. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆర్టిఫిషియల్‌లో ఇక్కడ యాక్టివ్ ఆర్టిఫి యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఆర్టిఫిషియల్‌వి ఏంటంటే వ్యాక్సినేషను. ఇక్కడ యాంటీబాడీస్ తయారవుతాయి. వేరాజ్ ఇక్కడ పాసివ్ అక్వైర్డ్‌లో ఆర్టిఫిషియల్ ఎలా ఉంది? ఎక్కడో తయారైన యాంటీబాడీస్ అనేది ఇంజెక్షన్ రూపంలో ఇస్తాము. అంటే మనకు అవసరం లేదు. ఇంక డైరెక్ట్‌గా బాడీ ఉంచుకుంటుంది ఆటిల్ని. ఇంక రెండోది యాంటీ రాబీస్ సీరమ్. ఇది కూడా రేర్ కేసే. ఎప్పుడో కుక్క కరిస్తే తప్ప మనకి బాడీ తయారు చేసుకునే అలాంటి సర్కమ్‌స్టాన్స్ రాదనమాట. కుక్క కరిసిందనుకుందాం అదే అన్‌ఎక్స్‌పెక్టెడ్. అలాంటప్పుడు బాడీ నుంచి కొన్ని తయారవ్వు. అప్పుడు యాంటీ రాబీస్ సీరమ్ అనేది ఎక్కించాలి. ఇంకోటి యాంటీ వీనమ్ సీరమ్ అనమాట. ఇది గూడా పాముకి విరుగుడు. ఇవన్నీ గూడా ఎక్కడో తయారైన షీప్ గాని, లేదా హార్స్ గాని వాటిలో తయారైన సీరమ్‌లో ఉన్న యాంటీబాడీస్‌ని బాడీలోకి ఎక్కించడం అనేది పాసివ్ వేలో జరుగుతుంది. ఓకేనా? క్లియర్ ఇక్కడికి.
కొంచెం లెంత్ అవుతుంది. ఏమనుకోవద్దు. ఏదేమైనా సరే చాలా నేర్చుకోవాలి మీరు. అందువల్ల కొంచెం డిలే చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. యాంటీబాడీ మీడియేటెడ్, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. ఇంతకుముందు మీకు చెప్పాను మన బాడీలో సెల్స్ ప్లస్ ఫ్లూయిడ్స్ ఇవుంటాయని. ఒకవేళ ఏదైనా ఫ్లూయిడ్‌లోకి లింఫ్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, ఒక పాథోజన్ వచ్చిందనుకుందాము. ఈ పాథోజన్‌ని ఏదో విధంగా దాన్ని మేక్ దెమ్ డెడ్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ పాథోజన్ చేయడం కోసం ఉపయోగపడేదే యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. ఎందుకంటే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్‌లో గుర్తుపెట్టుకోండి. ఈ ఇమ్యూనిటీ టైప్‌లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి దీన్ని యాంటీబాడీ మీడియేటెడ్ అంటాము. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అంతేకాకుండా హ్యూమరల్ అంటాం దీన్ని. హ్యూమరల్ మీడియేటెడ్ అని ఎందుకంటామంటే, ఈ హ్యూమర్స్ అంటే ఏం లేదు. ఇక్కడ చెప్పిన ఫ్లూయిడ్స్‌నే హ్యూమర్స్ అనేవారు యాన్సెంట్ టైమ్స్‌లో. అంటే బ్లడ్ గాని, లేదు సీరమ్ గాని, బ్లడ్‌లో ఉన్నదాన్ని, లేదు లింఫ్ గాని, వీటిని హ్యూమర్స్ అనేవారన్నమాట. అందువల్ల ఆ హ్యూమర్స్‌లోకి వచ్చిన పాథోజన్‌ని ఏదో విధంగా దాన్ని హ్మ్. చంపి మన బాడీని ప్రొటెక్ట్ చేయడం కోసం చేసేదే యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. క్లియరా? సో, దీనిలో ఏ విధంగా ఏర్పడుతుంది? బి సెల్స్, బి లింఫోసైట్స్ వల్ల ఏర్పడుతుంది. బి సెల్స్‌లో ఎవరున్నారు? బి లింఫోసైట్స్. దీన్ని యాక్టివేట్ చేయడం కోసం ఇంకొక టి టి హెల్పర్ సెల్స్ కావాలి. సో, దీనిలో ఎవరెవరిద దీన్ని దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే బి లింఫోసైట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గుర్తుపెట్టుకోండి. బి లింఫోసైట్స్ దీనికి టి హెల్పర్ సెల్స్ హెల్ప్ చేస్తాయి. ఓకేనా? సో, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ఎవరైతే బీయింగ్ పార్ట్ ఉంటారంటే బి లింఫోసైట్స్ అండ్ టి హెల్పర్ సెల్స్. ఇది ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ముందు బి సెల్ గురించి కొంచెం నేర్చుకుందాం. బి సెల్ అంటే ఏంటి? ఇది ఎక్కడ వస్తుంది ఫస్ట్? బోన్ మ్యారోలో, బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి మామ్మల్స్‌లో. ఓకేనా? ఈ ప్రొడ్యూస్ అయినవి ఎక్కడ మెచ్యూర్ అవుతాయంటే ఆహ్, మామూలుగా సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటాం గదా! అవి స్ప్లీను, ప్యాచెస్ ఆఫ్ ప్యాచెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అన్నమాట. అక్కడికొచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతాయి. మామూలుగా బోన్ మ్యారోలో తయారైనవి మెచ్యూర్ బి సెల్స్‌గా మారి ఓకేనా? ఏదైనా పాథోజన్ వచ్చిందనుకుందాము ప్లాస్మాలోకి. పాథోజన్ రాగానే యాక్టివేట్ అయ్యి అది అప్పుడు ఏమవుతాయంటే ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్‌గా మారుతాయి. అంటే పెద్దగా మారుతాయి. ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్‌గా మారుతాయి. అంటే ఏం లేదు బోన్ మ్యారో ఎముక మూలుగ ఉంటది కదా! ఈ ఏరియాలో ఉన్న హీమోపాయిటిక్ స్టెమ్ సెల్‌లో ఇవి ఆహ్, ప్రొడ్యూస్ అవుతాయి ఫస్ట్ పాయింట్. ఇక్కడ ప్రొడ్యూస్ అయినవి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్‌కొచ్చేసరికి మెచ్యూర్ అవుతాయి. కొంచెం పెద్దగా అవుతాయి. ఎప్పుడైనా ప్లాస్మా మెమ్బ్రేన్‌లోకి ఏదైనా పాథోజన్ వచ్చినప్పుడు వాటి చేత యాక్టివేట్ కాబడి దేని చేత యాక్టివేట్ కాబడతాయంటే ఇందులో తెలుస్తది. కంగారు పడొద్దు మీరు. యాక్టివేట్ కాబడి ఇంకో పెద్దగా అవుతాయి. ఇంత అనుకుందాం. దీన్నే లింఫోబ్లాస్ట్ అంటాంలే. బి లింఫోబ్లాస్ట్ అని. దాన్నే ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్ అని పిలుస్తామనమాట. తర్వాత ఇది యాక్షన్‌లో దిగుతుందనమాట. ఓకేనా? అంతవరకు గూడా ఇట్లా ఉంటుంది. ఈ మెచ్యూర్‌గా ఉన్నప్పుడే వాటి యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన ఒక యాంటిజెన్ డిటెక్టర్స్ లాంటి వాటిని రిసెప్టర్స్ ఉంటాయి. యాంటిజెన్ రిసెప్టర్స్ లాంటి వాటిని అది సింథసైజ్ చేసుకొని ప్రెజెంట్ చేస్తుంది. వాటి యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన. వీటిని మనం తర్వాత యాంటీబాడీస్ అని పిలుస్తాం. టీ సెల్స్ అనేవి. ఓకే. నేను చాలా డైరెక్ట్‌గా వెళ్తున్నాను. పార్ట్ 1 అంతా చెప్పాం కాబట్టి. ఓకే. సో, ఇది ఏ విధంగా జరుగుతుందంటే యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ దీని మెకానిజం చూద్దాం. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే పాథోజన్‌ని రికగ్నైజ్ చేస్తుంది. పాథోజన్ రికగ్నిషన్ జరుగుతుంది. ఇంక రెండోది ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్‌గా మారడం. ఓకే. ఇక థర్డ్‌ది ప్రొలిఫరేషను. తర్వాత ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఫోర్త్‌ది యాంటిజెన్, యాంటీబాడీ రియాక్షన్స్ అన్నమాట. ఈ 4 వేల్లో ఏదైనా సరే ట్యూమర్స్ అయినా, ఫ్లూయిడ్స్ ఉన్నాయి గదా! బ్లడ్డు, లింఫ్‌లోకి ఏదైనా పాథోజన్ ఎంటర్ అయితే, ఈ 4 వేస్‌లో
మన బాడీకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్‌లో ఏం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి యాంటీబాడీ ఇమ్యూనిటీ మీడియేట్ ఇమ్యూనిటీలో బి లింఫోసైట్స్ అలాగే టీ హెల్పర్ సెల్స్ మాత్రమే పాల్గొంటాయి. ఇంక మళ్ళీ ఇదేం ఉండదు. ఓకే. దీనిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రికగ్నైజేషన్ ఆఫ్ పాథోజన్. ఇంక రెండోది ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్‌గా మారడం. ఎక్కడ మారుతుందో మీకు చెప్పాను ఇంతకుముందు. ఓకేనా? ఎప్పుడైనా పాథోజన్ గుర్తించినప్పుడు అది ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్‌గా మారుతుంది. ఎలా మారుతుందో కూడా చెప్తాం. తర్వాత ప్రొలిఫరేషన్ అండ్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ యాంటిజెన్‌తో రియాక్షన్ జరగడం. ఇది ఓవరాల్‌గా మెకానిజం. కొంచెం ఇన్ డీటెయిల్‌గా నేర్చుకుందాం ఇప్పుడు. సో, గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఇదొక మెచ్యూర్ బి సెల్ అనుకుందాం. క్లియర్? ఇదొక మెచ్యూర్ బి సెల్. మామూలుగా ప్లాస్మాలో ఫ్రీ యాంటిజెన్స్ ఉంటాయి. యాంటిజెన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పాను మీకు. అలాంటి ఒక ఫ్రీ యాంటిజెన్ అనేది ఇక బైండింగ్ సైట్స్ ఉంటాయి పారాటోప్ అంటాం. ఈ పారాటోప్‌కి అటాచ్ అయ్యి ఉంది ఇది వచ్చి. ఈ బి సెల్స్ పైన. ఓకే. తర్వాత ఏమవుద్దంటే అంటే ఏం లేదు బి సెల్ అనేది గుర్తుపెట్టుకోండి ప్రాసెస్ చేస్తది. యాంటిజెన్ ఏదైనా సరే పార్టికల్ బాడీలోకొచ్చినప్పుడు యాంటిజెన్ ప్రాసెస్ అని ప్రెజెంటేషన్ అని చెప్పినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమై ఉంటది. ఇక్కడ బి సెల్స్ ఉన్నాయి. ఈ బి సెల్‌లో మనకి యాంటీబాడీస్ ఉంటాయి. అట్లాగే మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ అని ఇంకో ప్రోటీన్ గూడా వాటి యొక్క ప్లాస్మా మెమరీ ప్రెజెంట్ చేస్తాయి. ఇది ఎక్కడుంటుందంటే ఆహ్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్న రైబోసోమ్స్ అనేది వీటిని చేస్తాయి. సింథసైజ్ చేస్తాయి. ఈ మేజర్ హిస్టో కంపాటిబిలిటీ ప్రోటీన్‌లని. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి? వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏదైనా ఏదైనా ప్యాథోజన్ అది బ్లడ్‌లో గాని, లింఫ్‌లో గాని, ప్లాస్మాలో గాని వచ్చినప్పుడు వీటి పైనున్న రిసెప్టర్స్ గ్రహించి దానికి లోపలికి ఎన్‌గల్ఫ్ చేసుకుంటాయి. ఎన్‌గల్ఫ్ చేసుకొని లోపలున్న ఈ మేజర్ హిస్టో కంపాటిబిలిటీ ప్రోటీన్ ఏదైతే ఉందో, కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే దాన్ని చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్‌గా కట్ చేసి ఒక ప్రోటీన్, ఒక పెప్టైడ్ లాగా బయటకి ప్రెజెంట్ చేస్తుంది. ఒక చిన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద ప్రోటీన్ ఈస్ పెప్టైడ్ అన్నమాట. ఆ పెప్టైడ్ ఏం చేస్తుందంటే ఈ మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ అనేది ఇలా బయటికి తీసుకొస్తుంది. అరే బాబు! అంటే మీరు హోటల్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తారు మనకి? మీరు ఏదో ఆర్డర్ పెడతారు. మధ్యలో పిల్లోడుంటాడు తీసుకొచ్చేవాడు. వాడి ప్లేట్‌లో ఏముంటుంది? ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ అనేది ఇక్కడ పాథోజన్ గుర్తుపెట్టుకోండి. ఆ ఫుడ్ తీసుకొచ్చేదెవరు? ఓకేనా? ఫుడ్ తీసుకొచ్చేదెవరు? బి సెల్లే కావచ్చు కానీ, బి సెల్ పైనున్న ఇక్కడ చూడండి. ఇది మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 2 అనమాట దీని పైనుండేది. 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా! మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 2 అండ్ 1. 1 ప్రతి కణంలో ఉంటది. ప్రతి సెల్ గూడా మన బాడీలో ఉన్న ప్రతి సెల్ గూడా మేజర్ హిస్టో కంపాటిబిలిటీ క్లాస్ 2 ప్రోటీన్ కలిగుంటుంది. ఎక్సెప్టెడ్ నాన్ న్యూక్లియేటెడ్ సెల్స్ ఆర్‌బీసీ గాని, ప్లేట్లెట్స్ గాని వాటిలో న్యూక్లియస్ ఉండదు కాబట్టి వాటి యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన ఈ మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ ఉండదు. మరి ఎట్లా అవి గుర్తిస్తాయంటే వేరే వేరే విధంగా తర్వాత చూద్దాం. సో, వన్స్ ఇదేదైతే పాథోజన్ గ్రహించిందో దాన్ని ప్రాసెస్ చేసి ఆ ఫ్రాగ్మెంట్‌ని బయటికి మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 2తో బయటికి ప్రెజెంట్ చేస్తాయి. ఇట్లా బయటికి తీసుకొస్తాయి. అరె బాబు! నా దగ్గర కొంచెం మెటీరియల్ ఉంది. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వీడు అని బయటికి తీసుకొస్తాయి. ఓకేనా? బయటికి తీసుకొచ్చినప్పుడు బయటికి తీసుకొచ్చి ఊరికే ఉండవు. ఇదొక రకమైన ఇది ఇంటర్‌ల్యూకిన్, ఇంటర్‌ల్యూకిన్ 1 రిలీజ్ చేస్తాయి. ఏది? ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన ఈ లింఫోసైట్స్. ఎఫెక్ట్ దేనితో అయినాయి? యాంటిజెన్‌తో. ఈ యాంటిజెన్ వచ్చింది. బి సెల్ టచ్ అయింది. బి సెల్ దాన్ని ఏం చేసిందంటే ప్రాసెస్ చేసి బయటకి ఒక ఫ్రాగ్మెంట్‌ని బయటికి తీసుకొచ్చింది. ఓకేనా? కాబట్టి ఈ ఇదేం చేస్తదంటే తీసుకొచ్చి బయటికి ఇంటర్‌ల్యూకిన్ 1 రిలీజ్ చేస్తది. బ్లడ్‌లో ఇంటర్‌ల్యూకిన్ 1 రిలీజ్ అవ్వగానే యాక్టివేట్ అయ్యేది ఏంటంటే టీ హెల్పర్ సెల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. టీ హెల్పర్ సెల్స్ రిలీజ్ అవుతాయి. టీ హెల్పర్ సెల్ యొక్క వాటి యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన 2 టైప్ ఆఫ్ రిసెప్టర్స్ ఉంటాయి. ఒకటి యాంటీజెన్ ఏదైతే ఫ్రాగ్మెంట్ ఉందో దాన్ని రిసీవ్ చేసుకునేది. ఓకేనా? దాన్ని రిసీవ్ చేసుకునేది. ఇదే నేను స్క్రీన్ పైన ప్రెజెంట్ చేస్తే ఇంకా బావుంటదని. అంటే నేను కనిపించట్లేదు కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతానని భయమేస్తుంది నాకు. ఏం కాదు. సో, టీ హెల్పర్ సెల్ పైన 2 రకాలైన ప్రోటీన్స్ ఉంటాయి. 2 రకాల ప్రోటీన్స్. ఒకటి టీ సెల్ రిసెప్టర్ అంటాం. లేదా దాన్నే యాంటీజెన్ రిసెప్టర్ అన్నమాట. యాంటీజెన్ రిసెప్టర్ అంటాం దాన్ని. యాంటీజెన్ సెల్ రిసెప్టర్ అంటాం. అంటే ఏం లేదు. ఇదేం చేస్తుంది ఇప్పుడు బి సెల్ మీకు ఒక యాంటీజెన్ తీసుకొనొచ్చింది బయటికి. అది యాంటీజెన్ అని గుర్తించడానికి టీ యొక్క టీ హెల్పర్ సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన ఒక ప్రోటీన్ ఉంటే దాన్ని టీ సెల్ రిసెప్టర్ అంటాం. అలా కాకుండా ఈ ఫుడ్‌ని ఎవరు తీసుకొచ్చారు బయటికి? మేజర్ హిస్టో కంపాటిబిలిటీ క్లాస్ 2 తీసుకొచ్చింది. ఇది క్లాస్ 2 గుర్తించడానికి మళ్ళీ రికగ్నైజ్ చేయడానికి టీ హెల్పర్ సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైనే మళ్ళీ ఇంకో రకమైన
క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేట్ అని ఇంకో ప్రోటీన్ ఉంటుంది. దాన్నే సీడీ4 అంటాం. సీడీ4+ అంటాం. అందుకే టీ హెల్పర్ సెల్స్‌ని సీడీ4 అంటాము. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? సీడీ4 అనేది మేజర్ హిస్టో కంపాటిబిలిటీ క్లాస్ 2ని గుర్తించడానికి. మరి టీసీఆర్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇది ఎందుకంటే జస్ట్ రికగ్నైజ్ ది యాంటిజెన్ దట్ ఈస్ ప్రెజెంటెడ్ బై ద బి సెల్. ఓకేనా? బి సెల్ ఏదైతే యాంటిజెన్ తీసుకొచ్చిందో దాన్ని గుర్తించడానికి టీ సెల్ పైన కొంచెం స్లో చేస్తున్నాను కదా! ఏమనుకోవద్దు. టైం ఎంతైనా సరే కొంచెం లెంగ్తీ తీసుకున్న క్లాస్ అర్థమవుతుంది మీకు. సో, టీ సెల్ యొక్క ప్లాస్మా మెమరీ పైన 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి టీ సెల్ రిసెప్టర్ అంటాం. ఇంకోటేమో క్లస్టర్ డిఫరెన్షియేట్ సీడీ4 అంటాం. ఇది టీ హెల్పర్ సెల్స్. ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ ఆహ్, బి సెల్ ఉందో అది ఇంటర్‌ల్యూకిన్స్ 1 రిలీజ్ చేసిన తర్వాత టీ సెల్ అబ్బో! ఇక్కడ ఏదో ఉందిరా అని యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యింది ఏం చేస్తదంటే మళ్ళీ ఇది ఇంటర్‌ల్యూకిన్ 4, 5, 6, 10 అని ఇంకొక 4 రకాలు. ఇవి టెక్స్ట్ బుక్‌లో ఉండవు. ఓకేనా? ఇది ఇంటర్‌ల్యూకిన్ 4, 5, 6, 10 అనే ఇంటర్‌ల్యూకిన్స్ రిలీజ్ చేస్తాయి. ఇవి కూడా ప్రోటీన్స్ అన్నమాట. ఓకే. ఈ రిలీజ్ అయిన తర్వాత ఇవి మళ్ళీ ఏం చేస్తాయంటే బి సెల్‌ని యాక్టివేట్ చేస్తాయి. ఈ విధంగా బి సెల్ యాక్టివేట్ అవుద్ది. అంటే ఏదైతే తన లోపల యాంటిజెన్ ఉందో మళ్ళీ అదే యాక్టివేటెడ్ బై ద టీ సెల్ త్రూ ద ఇంటర్‌ల్యూకిన్స్ 4, 5, 6, 10 వీటి చేత యాక్టివేట్ అవుద్ది. యాక్టివేట్ అవ్వడం అంటే ఇట్ డజంట్ మీన్ స్టిమ్యులేట్ అవుద్ది. స్టిమ్యులేట్ అయ్యి లింఫోబ్లాస్ట్‌గా మారుతుంది. లింఫోబ్లాస్ట్ అంటే ఇంత ముందున్న కణం కంటే చాలా పెద్ద కణంగా మారిపోద్ది. చాలా పెద్ద సెల్‌గా మారుతుంది. ఓకేనా? ఇది బి లింఫోసైట్. ఇంతకుముందు దీనిగో ఇక్కడ దీన్నేమంటామంటే మేజర్ హిస్టో కంపాటిబిలిటీ క్లాస్ 2. దీని పనేంటి? శరీరంలో ఏదైనా బాడీలో ప్రవేశించిన ఏదైనా యాంటిజెన్‌ని ప్రాసెస్ చేసి దాని ఫ్రాగ్మెంట్‌ని బయటికి ప్రెజెంట్ చేస్తది. ఓకేనా? ప్రెజెంట్ ద యాంటిజెన్ ఆన్ టు ద సెల్ సర్ఫేస్ ఆఫ్ ఇట్‌సెల్ఫ్. దాని కణంలోకే. అరే! నేనున్నాననుకో నేను బి లింఫోసైట్ అనుకుందాం. నా బాడీలోకి ఒకటొచ్చింది. ఓకే. నేను మొత్తం నా ఎంటైర్ బాడీ బి సెల్ అనుకుందాం. బాడీ రాగానే ఈడేం చేసి నా నా బాడీ పైన ఏమున్నాయి? మేజర్ హిస్టో కంపాటిబిలిటీ క్లాస్ 2 అనే ప్రోటీన్ ఉంది. అరేయ్! నువ్వేదో వచ్చాను లోపలికి తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి చిన్న చిన్న ముక్కలుగా బయటికి తీసుకొస్తది. ఇది మేజర్ హిస్టో కంపాటిబిలిటీయే. ఇది ఇదేంటంటే యాంటిజెన్. ఇది మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 2. ఈ విధంగా ఇది ఇంటర్‌ల్యూకిన్ 2 రిలీజ్ చేసేసరికి టీ హెల్పర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి అది ఇంటర్‌ల్యూకిన్ 4, 5, 6 అనేది విడుదల చేస్తది. దాని ద్వారా ఇదేమో స్టిమ్యులేట్ అవుద్ది. స్టిమ్యులేట్ అయిన తర్వాత ప్రొలిఫరేషన్ జరుగుతుంది. ప్రొలిఫరేషన్ అంటే ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 సెల్స్. ఇన్ విచ్ వన్ ఈస్ బిగ్గర్ థాన్ అనదర్. ఈ బిగ్‌గా ఉన్న దాన్ని మనం ప్లాస్మా సెల్ అంటాము. సింగిల్‌గా ఉన్న దాన్ని చిన్నగా ఉన్నదాన్ని మెమరీ సెల్ అంటాం. ఓకేనా? ఇది అన్నమాట. ఇక్కడికి ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చింది. ఏదైనా పాథోజన్ బాడీలో రాగానే ఒక ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎలా వస్తుందంటే, లింఫోసైట్ అనేది లింఫోబ్లాస్ట్‌గా మారి అది మళ్ళీ ప్రొలిఫరేట్ జరిగి ప్లాస్మా సెల్ గాను, మెమరీ సెల్ గాను మారుతుంది. ఈ ప్లాస్మా సెల్ అనేది యాంటీబాడీస్‌ని రిలీజ్ చేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్‌కిది. యాంటీబాడీస్ రిలీజ్ చేసేది ఎవరిప్పుడు? ప్లాస్మా సెల్. ఓకేనా? విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లింఫోబ్లాస్ట్. ఓకేనా? ఈ ఏదైతే ప్లాస్మా సెల్ ఉందో యాంటీబాడీని రిలీజ్ చేస్తాయి. వీటి యొక్క పనేంటంటే అప్పటికే యాంటీజెన్స్‌తో మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. ఈ యాంటీబాడీస్‌ని న్యూట్రల్ చేస్తాయి. యాంటీజెన్స్ న్యూట్రల్ చేస్తాయి. కొంచెం కొన్ని రోజులు బతికుంటాయి. ఆ వ్యాధి తగ్గేంత వరకు ఉంటాయి. తర్వాత చనిపోతాయి అవి. కానీ మెమరీ సెల్ అనేది ఆ విధంగా కాదు. ఈ మెమరీ సెల్ అనేది లాంగ్ లివ్డ్ అన్నమాట. మన బాడీలో చాలా 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 రోజులు ఉంటుంది. దాని ద్వారా మనకి నెక్స్ట్ సేమ్ పాథోజన్ ఎంటర్ అయితే ఇదేమవుద్దంటే సేమ్ ప్యాటర్న్‌లో మళ్ళీ యాంటిజెన్ తీసుకుంటుంది. లోపల ఆహ్, ఓకే. ఎన్‌గల్ఫ్ అవుతుంది. దాన్ని ప్రాసెస్ చేసి దీని యొక్క ఫ్రాగ్మెంట్‌ని బయటికి తీసుకొస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ టీ హెల్పర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఇంటర్‌ల్యూకిన్ రిలీజ్ చేస్తాయి. మళ్ళీ సేమ్ ప్యాటర్న్‌లో అది హెల్ప్ టీ మెమరీ సెల్ గాను, టీ ప్లాస్మా సెల్ గాను మారుతుంది. టీ ప్లాస్మా సెల్ ఏం చేస్తుంది? యాంటీబాడీస్‌ని రిలీజ్ చేస్తది ప్లాస్మాలోకి. ఈ యాంటీబాడీస్ అనేది ఫర్దర్ యాక్షన్‌లోకి అవి పాల్గొంటాయన్నమాట. సో, ఓకేనా? సెకండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎప్పుడొస్తుంది? ఒకవేళ సేమ్ పాథోజన్ బాడీలో రెండోసారి వచ్చినప్పుడు సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎప్పుడొస్తుందంటే, ఒకవేళ ఫస్ట్ టైమ్ ఏదైనా పాథోజన్ బాడీలోకి ఎంటర్ అయితే అది ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అవుతుంది. సేమ్ పాథోజన్ రెండోసారి వచ్చిందనుకుందాం. టైఫాయిడ్ ఒకసారి వచ్చింది, రెండోసారి వచ్చింది. రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ఈ విధంగా యాంటీబాడీస్ రెడీ అయితే దాన్ని సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. క్లియర్ కదా ఇక్కడికి? ఓకేనా? సరే. ఓకే. సో ఇప్పుడు విడుదలైన యాంటీబాడీస్ అనేది గుర్తుపెట్టుకోండి. మన బాడీలోకి ప్లాస్మా సెల్ అనేది రిలీజ్ చేసింది. ప్లాస్మా సెల్ అనేది రిలీజ్ చేసింది. ఏంటి రిలీజ్ చేసింది? యాంటీబాడీస్‌ని రిలీజ్ చేసింది. ఈ విధంగా. ఈ యాంటీబాడీస్ అనేది ఆల్రెడీ మన బాడీ పైనున్న, మన బాడీలో లింఫోసైట్స్‌తో పైనున్న యాంటీజెన్స్‌ని ఒక 4 వేస్‌లో వాటిని ఆహ్, ఎండోసైటోసిస్‌కి లేదంటే ఫాగోసైట్స్‌కి అప్పజెప్తాయన్నమాట. దానిలో ఫస్ట్‌దేంటంటే న్యూట్రలైజేషన్.
న్యూట్రలైజేషన్, తర్వాత అగ్గ్లూటినేషన్, తర్వాత ప్రెసిపిటేషన్, కాంప్లిమెంట్ ప్రోటీన్స్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. న్యూట్రలైజేషన్, అగ్గ్లూటినేషన్, ప్రెసిపిటేషన్, కాంప్లిమెంట్ ప్రోటీన్. ఓకేనా? ఈ న్యూట్రలైజేషన్ అంటే ఏం లేదు. ఏదైనా ఒక ఇప్పుడు ఏదైతే యాంటిజెన్ ఉందో, ఆ యాంటిజెన్‌కి అంతే అంతే మొత్తంలో యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి, వాటిని ఇలా బంధించి న్యూట్రలైజ్ చేస్తాయి. అదే మొత్తంలో ఉన్నప్పుడు యాంటీబాడీస్, యాంటిజెన్స్ సమానంగా ఉన్నప్పుడు న్యూట్రల్ అయ్యి, వాటిని తర్వాత మాక్రోఫేజ్‌లు గాని, మాక్రోఫేజ్‌లు పీఎంఎన్స్ అంటాం గదా! ఇదొకటి. వీటికంటే ఇందులో న్యూట్రోఫిల్ ఉంటుంది పీఎంఎన్స్ అంటే. ఈ న్యూట్రోఫిల్‌కి అప్పజెప్తాయి. అరే! ఇక్కడ ఏదో జరుగుతుంది చూద్దామని వస్తాయవి. అవి తీసుకొని ఫాగోసైటోసిస్‌కి అంటే లోపలికి ఎన్‌గల్ప్ చేసుకొని వాటినేమో లైసిస్ చేస్తాయి. అంటే చంపేస్తాయి. ఇది న్యూట్రలైజేషను. ఇంక రెండోది అగ్గ్లూటినేషన్. అగ్గ్లూటినేషన్ అంటే ఏం లేదు. ప్రతి యాంటీబాడీ కూడా 2 బైండింగ్ సైట్స్ ఉంటాయి. ఓకేనా? ఇదొక బైండింగ్ సైట్, ఇదొక బైండింగ్ సైట్. ఇక్కడ యాంటీబాడీని పట్టుకుంటాయి. ఇంకో బైండింగ్ సైట్ ఇంకో యాంటీబాడీని, ఇంకో బైండింగ్ సైట్ ఇంకో బాడీని. కంప్లీట్‌గా ఒక యాంటీబాడీ అనేది 2 యాంటీజెన్స్‌ని బైండ్ చేయడానికి పనికొస్తుంది. ఈ విధంగా అనేక, అనేక సో, వాస్ట్ నంబర్ ఆఫ్ ఏదైతే యాంటీబాడీస్ ఉన్నాయో సేమ్ సంఖ్యలో ఉన్న యాంటీజెన్స్‌ని కూడా పట్టుకొని ఒక అగ్లూట్ చేస్తాయన్నమాట. గుచ్చంలా తయారు చేస్తాయి. ఓకేనా? దీనివల్ల మళ్ళీ చుట్టుపక్కల ఉన్న మాక్రోఫేజ్‌లు ఏవైతే ఉన్నాయో ఆ మాక్రోఫేజ్‌లకి ఇక్కడ ఏది జరుగుతుందో వచ్చి అవి మళ్ళీ సేమ్ ఫాగోసైటోసిస్‌ని అలౌ చేస్తాయన్నమాట. ఇంక తర్వాతే ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ అంటే ఏం లేదు. సేమ్ ప్యాటర్న్ అగ్గ్లూటినేషన్ లాగే ఉంటుంది. ఇక్కడ సాల్యుబుల్ ఏదైతే యాంటిజెన్స్ ఉన్నాయో అవన్నీ కలిసిపోయి జస్ట్ లైక్ ఒక ఎలా కనిపిస్తదంటే మీకు ముద్దలా కనిపిస్తది. న్యూట్రోఫిల్స్ గాని, పీఎంఎన్స్ గాని, మాక్రోఫేజ్‌లు గాని. సో, ఇక్కడ ఫైనల్‌గా ప్రెసిపిటేషన్ గాని, అగ్గ్లూటినేషన్ గాని ఒకలాగా ఉంటుంది. ఇక్కడ సాల్యుబుల్ యాంటిజెన్స్ ఉంటాయి. ఇక్కడ నాన్ సాల్యుబుల్ అన్నమాట. వీటన్నిటిని కూడా ఫైనల్‌గా మళ్ళీ మాక్రోఫేజ్‌లు ఫాగోసైటోసిస్‌లో వాడిని చంపడం జరుగుతుంది. ఏమైనా అర్థమవుతుందా? సరే. ఇంకా నాలుగోది కాంప్లిమెంట్ ప్రోటీన్స్. కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటే క్లియర్‌గా మీకు చెప్పాను. లివర్ గాని ఆహ్, తర్వాత ఇంకేంటి రిలీజ్ చేస్తాయి మోనోసైట్స్ గాని రిలీజ్ చేస్తాయి వీటిని. ఒక 30, 40 ప్రోటీన్స్ అన్నీ కలిసి ఒక కాంప్లిమెంట్ సిస్టమ్‌గా ఏర్పడతాయి. ఇది ఏదైనా సరే పాథోజన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 2 వేస్‌లో చంపుతాయి. ఒకటి అపోప్టోసిస్ కాదు. అప్సోనైజేషన్ అంటే ఏంటి? మెమ్బ్రేన్ అటాక్ కాంప్లెక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఇలా వచ్చింది ఒక మన మన బాడీ పైన యాంటిజెన్ ఉందిక్కడ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. యాంటిజెన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్‌లు ఏం చేస్తాయంటే యాక్టివేట్ కాబడి ప్రోటీన్‌లు ఏం చేస్తాయంటే మామూలుగా పెర్ఫోరిన్స్ అలాగే గ్రాంజైమ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి ఇవి. పెర్ఫోరిన్స్ అలాగే గ్రాంజైమ్స్ ఇవి ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అండ్ ప్రోటీన్ అన్నమాట. ఏం చేస్తాయంటే ఒక ఒక కోట్ లాంటి ఒక ఫార్మ్ చేస్తాయి. ఒక ప్లాస్మా మెంబ్రేన్ పైన మ్యాగ్నెట్ ఎలా అంటుకుంటే ఎలా ఉంటది పైన ఒక ఫార్మ్ ఉంటుంది కదా! షీట్ లాగా. ఆ విధంగా ప్రోటీన్స్ అన్నీ కలిసి ఇలా చుట్టేసుకొని ఒక ఫార్మ్ టైపు ఒక కోట్ టైప్ ఫార్మింగ్ అనేది చేస్తాయి. దీనివల్ల ఇక్కడ సేమ్ న్యూట్రోఫిల్స్ ఏవైతే ఉన్నాయో లేదా మోనోసైట్స్ ఏవైతే ఉన్నాయో అటాక్ చేయబడి ఇక్కడేదో జరుగుతుందని చూసి దాన్నేమో ఫాగోసైటోసిస్‌కి పంపిస్తాయన్నమాట. చంపుతాయి. ఓకేనా? ఇది అప్సోనైజేషన్ అంటాం. అప్సోనైజేషన్ అంటే ఏం లేదు కాంప్లిమెంట్ ప్రోటీన్‌లన్నీ గూడా ఏదైతే ఇన్ఫెక్టెడ్ సెల్ ఉందో, ఆ సెల్ పైన ఇలా ఒక కోట్ లాంటి ఫార్మ్ జేస్తాయి. చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఆ పాలిమార్ఫో న్యూక్లియర్ ఫాగోసైట్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రోఫిల్స్ లాంటివి అవన్నీ ఇక్కడికొచ్చి ఫాగోసైటిస్ చేసి చంపేస్తాయి. ఇంకా రెండోది మెంబ్రేన్ అటాక్ కాంప్లెక్స్ అంటాము. మెంబ్రేన్ అటాక్ కాంప్లెక్స్ అంటే ఏం లేదు. వాటి యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన చిన్న చిన్న పోర్స్ అనేది చిన్న చిన్న కన్నాలు లోపలికి ప్రవేశపెడతాయన్నమాట. దీనివల్ల ఏమవుద్దంటే బయట ఏదైతే ఉందో ఎక్స్‌ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అదంతా గూడా ఆస్మోసిస్ పద్ధతిలో లోపలికి ఎళ్ళిపోద్ది. అంటే యాంటిజెన్ లోపలికి. యాంటిజెన్‌కి వాటి యొక్క పోర్స్ ప్రొవైడ్ చేసిందెవరు? కాంప్లిమెంటరీ ప్రోటీన్. ఏ విధంగా? మెంబ్రేన్ అటాక్ కాంప్లెక్స్‌గా మారి దానిలోకి ఏది పెర్ఫోరిన్స్ రిలీజ్ చేసి, పెర్ఫోరిన్ రిలీజ్ చేయడం వల్ల చిన్న చిన్న పోర్స్ ఏర్పడతాయి. దాని తర్వాత గ్రాంజైమ్స్ అనే ఎంజైమ్స్ సెల్ లోపలికి పంపిస్తాయి. లోపలున్న ఏదైతే మనకు న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్నాయో దాన్నేమో నాశనం చేస్తాయి. బయటున్న ఎక్స్‌ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అనేది లోపలికి ఆస్మోసిస్ ప్రాసెస్‌లో లోపలికి వెళ్తుంది. దాని ద్వారా ఏదైతే ఇన్ఫెక్ట్ సెల్ ఉందో స్వెల్ అవుద్ది. ఉబ్బిపోద్ది. తర్వాత పగిలిపోద్దనమాట. ఈ విధంగా గూడా ఏదైనా ఫారిన్ మెటీరియల్ ఏదైనా సరే పెర్ఫోరెన్స్, గ్రాంజైమ్స్ గుర్తుపెట్టుకోండి.
కాంప్లిమెంట్ ప్రోటీన్‌లు విడుదల చేసేవి ప్రోటీన్‌లు పెర్ఫోరిన్స్, ప్రోటీయోలైక్ ఎంజైమ్ పేరు గ్రాంజైమ్స్. వీటి వల్ల సెల్ అనేది చనిపోతుంది. ఇది యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. క్లియర్ కదా! ఏమైనా అర్థమైందా? ఇంకా లాస్ట్‌ది సెల్ మీడియేటెడ్. సెల్ మీడియేటెడ్ అంటే ఏంటి? వెరీ సింపుల్. ఇందాక చెప్పాను. హ్యూమరల్ అంటే ఏదైతే ఫ్లూయిడ్స్ ఉన్నాయో, ఆ ఫ్లూయిడ్‌లోకి ఏదైనా సరే అంటే బ్లడ్‌లో గాని, లింఫ్‌లో గాని ఏదైనా యాంటిజెన్ వచ్చినప్పుడు, ఆ యాంటిజెన్ గుర్తించి చంపేవి బి లింఫోసైట్స్ అండ్ టీ హెల్పర్ సెల్స్. ఓకే. ఆల్‌రైట్. ఇక్కడ సెల్ మీడియేటెడ్ అంటే ఏదైనా మన శరీరంలో ఉన్న, మన బాడీలో ఉన్న ఏ కణమైనా సరే, ఏ సెల్ అయినా సరే ఆల్టర్ అయిందనుకుందాము. ఏదైనా కారణం వల్ల డీఎన్ఏ రెప్లికేట్ అవ్వడం వల్ల గాని, లేదా డీఎన్ఏ డ్యామేజ్ అవ్వడం వల్ల గాని, ఏదైనా ట్యూమర్స్ రావడం వల్ల గాని, అంటే క్యాన్సర్ కణాలుగా మారిపోవడం గాని, ఇలాంటి సెల్స్ ఉన్నాయా? ఆ సెల్స్‌ని రక్షించడానికి ఉపయోగపడేదే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని అర్థం అన్నమాట. క్లియర్? అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అనేది మోడిఫై కాబడినప్పుడు దాని ద్వారా ఏమవుద్దంటే అలాంటి మోడిఫై కాబడిన సెల్స్‌ని చంపడం కోసము, మన బాడీని రక్షించడం కోసం ఉపయోగపడేదే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. దీనిలో ఎవరెవరుంటారు? చాలా ఇంపార్టెంట్. మీడియేటెడ్ బై టీ సైటోటాక్సిక్ సెల్స్. టీసీ సెల్ అంటాం దీన్నే. టీసీ సెల్‌కి, టీహెచ్ సెల్‌కి తేడా ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అలాగే నేచురల్ కిల్లర్ సెల్స్ కూడా దీనిలోనే పంచుకుంటది. నేచురల్ కిల్లర్ సెల్స్ అండ్ టీ సైటోటాక్సిక్ సెల్స్ అనమాట. ఓకేనా? దీనిలో ఏ విధంగా అంటే ఒక పాథోజన్ అనేది ఎగ్జోజెనస్ అవ్వచ్చు, ఎండోజెనస్ అవ్వచ్చు. ఎండోజెనస్ అంటే సెల్ లోపల ఇన్‌సైడ్ ద సెల్ వాల్ ఏదైతే పాథోజన్ ఉందో దాన్ని ఎండోజెనస్ అంటాము. అంటే ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ సెల్ ఏదైతే దాని పైన గాని ఉందనుకుందాం ఈ విధంగా. పాథోజన్ సర్ఫేస్‌లో ఉందనుకో సర్ఫేస్ ఏదైతే సెల్ మెంబ్రేన్ ఉందో, సెల్ మెంబ్రేన్ పైన పాథోజన్ ఉందనుకుందాం. దాన్ని ఎగ్జోజెనస్ పాథోజన్ అంటాం. ఓకేనా? ఈ ఎండోజెనస్ పాథోజన్ ప్రెజెంట్ చేసేవి ఆల్టర్డ్ సెల్స్. ఓకే. ఎగ్జోజెనస్ ప్రెజెంట్ చేసేవి యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. ఓకేనా? ఏంటి సార్ ఈ బాధ అంటే పార్ట్ 1 చూడాలి. పార్ట్ 1 చూస్తే అర్థమవుద్ది. మరి ఇదంతా చెప్తూ పోతే 2 అవర్స్ అవుద్ది. మీకు ఇబ్బంది పడుతది. సో, ఓకే. ఈ టీ హెల్పర్ సెల్స్ గురించి, టీ సైటోటాక్సిక్ గురించి మాట్లాడే బదులు ఇయి ఎక్కడ రెడీ అవుతాయి. టీ సెల్స్ అనేవి. ఇంతకుముందు చెప్పాము బోన్ మ్యారో ఉంది. ఆ బోన్ మ్యారోలో హిమోపాయిటిక్ స్టెమ్ సెల్ ఉంటుంది. మూలకణం అంటాం దాన్ని. మెయిన్ సెల్ అన్నమాట. ఆ స్టెమ్ సెల్ అనేది తర్వాత డిఫరెన్షియేట్ కాబడి లింఫాయిడ్ స్టెమ్ సెల్ గాను, మైలాయిడ్ స్టెమ్ సెల్‌గా మారుతుంది. ఈ లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి ఏర్పడేదే ఓకేనా? టీ హెల్పర్ సెల్స్ టీ సెల్స్ అనమాట. టీ అంటే థైమస్ అని. అప్ ఆఫ్ ద హార్ట్ పైన చిన్న గ్లాండ్ ఉంటుంది. దాన్ని థైమస్ అంటాము. ఆ థైమస్‌లోకొచ్చిన తర్వాత హీమోపాయిటిక్ స్టెమ్ సెల్‌లో ఉన్న లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి టీ లింఫోసైట్స్ రెడీ కాబడి, ఆ టీ లింఫోసైట్స్ థైమస్ గ్లాండ్స్‌కొచ్చేసరికి మెచ్యూర్ కాబడతాయి. ఎప్పుడైనా సరే ఏదైనా ఎఫెక్ట్ సెల్ వల్ల ఇది గాని యాక్టివేట్ కాబడితే దాని తర్వాత ఇవి టీ ఇమ్యునో సెల్స్‌గా మారుతాయన్నమాట. యాక్టివేట్ అవుతాయన్నమాట. ఓకేనా? ఎక్కడ? స్ప్లీను, లింఫ్ నోడ్స్‌లో యాక్టివేట్ కాబడతాయి. క్లియర్. సో, ఈ టీ సెల్స్‌లోనే హెల్పర్ సెల్స్ ఉంటాయి. తర్వాత టీ సైటోటాక్సిక్ కణాలుంటాయి. హెల్పర్ సెల్స్ అంటే ఇందాక చెప్పాను మీకు వాటి యొక్క సర్ఫేస్ పైన, వాటి యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయని చెప్పాను. వాటిలో ఒకటి యాంటిజెన్‌ని రికగ్నైజ్ చేయడానికి టీసీఆర్ అంటాం. టీసీఆర్ అంటే టీ సెల్ రిసెప్టర్ అంటాం. టీ సెల్ రిసెప్టర్. ఇంకొకటి ఎంఎస్‌సి‌ని గుర్తించడానికి మాదర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్‌ని ఐడెంటిఫై చేయడానికి లేదా రికగ్నైజ్ చేయడానికి టీ హెల్పర్ సెల్ ఒక ప్లాస్మా మెంబ్రేన్ పైన 2 ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి టీసీఆర్ ఇంకోటి సీడీ4 అంటాం. ఓకేనా? ఈ సీడీ4 వల్ల దీన్ని హెల్పర్ సెల్స్‌ని టీ4 సెల్స్ అని కూడా అంటాం. క్లియర్ కదా! టీ హెల్పర్ సెల్స్ ఉన్నాయి. వీటి యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన ఒక టీ సెల్ రిసెప్టర్, ఒక సీడీ4 రిసెప్టర్ ఉంది. ఇంకా టీ సైటోటాక్సిక్ యొక్క సెల్ మెంబ్రేన్ పైన సెల్ రిసెప్టర్ అండ్ సీడీ8 క్లస్టర్ డిఫరెన్షియేట్ 8 అనమాట. ఇవి ఎందుకంటే ఎంఎస్‌సి‌ని గుర్తించడానికి. ఎంఎస్‌సి2 ఎవరి చేత ఐడెంటిఫై చేయబడుతుందంటే టీ హెల్పర్ సెల్ చేత. ఎంఎస్‌సి1 అనేది టీ సైటోటాక్సిక్ సెల్ చేత. ఓకేనా? ఈ విధంగా గుర్తించబడతాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇవి యాక్టివ్ అయినప్పుడు టీ సైటోటాక్సిక్ సెల్ అనేది అంటే దీన్నే విషపూరితం అనమాట. టీ సైటోటాక్సిక్ సెల్ గాను, టీ సప్రెసర్ సెల్ గాను మారుతుంది. అంటే డిఫరెన్షియేట్ కాబడుతుందన్నమాట. ప్రొలిఫరేషన్ జరుగుతుంది. యాక్టివేట్ అయినప్పుడు టీ సైటోటాక్సిక్ సెల్ అనేది ప్రొలిఫరేట్ కాబడి టీ సైటోటాక్సిక్ సెల్ గాను, టీ సప్రెసర్ సెల్ గాను మారుతుంది. సప్రెసర్ సెల్ అంటే ఎందుకంటే మన బాడీలో ఏదైనా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ సెల్‌ని మరీ ఇంకా గ్రోత్ అవ్వకుండా దాన్ని అక్కడితో ఆహ్
అపోప్టోసిస్‌కి గురి చేస్తుందనమాట. ప్లానెట్ సెల్ డెత్‌కి ప్రోగ్రామ్ చేయబడుతుంది. ఇది. ఇంకా టీ హెల్పర్ సెల్స్ అనేది మళ్ళీ గూడా యాక్టివేట్ కాబడి, టీ హెల్పర్ సెల్స్ గాను, టీ మెమరీ సెల్ గాను. మెమరీ సెల్ ఎందుకు ఇంతకుముందు చెప్పాను. ఏదైనా సేమ్ పాథోజన్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయడానికి. అంటే ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు టీ సైటోటాక్సిక్ సెల్ విచ్ ఈస్ స్టిమ్యులేటెడ్ బై టీ హెల్పర్ సెల్ ఫర్దర్ ఓకేనా? తర్వాత ఎన్‌కేసీ నేచురల్ కిల్లర్ సెల్స్. ఈ విధంగా సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ ఉంటుందనమాట. ఇప్పుడు మెకానిజం చూద్దాం. మెకానిజం అంటే ఏం లేదు. దీనిలో ఒక 3 మెథడ్స్‌లో జరుగుతుంది. ఫస్ట్‌ది యాంటిజెన్ ప్రాసెసింగ్. యాంటిజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. దాని తర్వాత యాక్టివేషన్ ఆఫ్ టీ సెల్. తర్వాత యాక్టివేషన్ ఆఫ్ టీసీ సెల్. ఓకేనా? ఫస్ట్ స్టెప్‌లో ఏదైనా పాథోజన్‌ని ప్రాసెస్ చేస్తది. ప్రెజెంట్ చేస్తది బయటికి. ఇంక రెండోది టీ హెల్పర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. మూడోది టీ సై సైటోటాక్సిక్ సెల్స్ అని యాక్టివేట్ కాబోతాయి. ఎలా అవుతాయో చూద్దాం. ఇంతకుముందు చెప్పాను మన బాడీలో గుర్తుపెట్టుకోండి. ఏపీసీ, ఏఎస్సీ ఉంటాయి. ఏపీసీ అంటే యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. సింపుల్‌గా చెప్పాలంటే మోనోసైట్లు ఇవి. ఇవి మోనోసైట్లు. అలాగే లింఫోసైట్లు, అలాగే డెండ్రైటిక్ సెల్స్. ఇవన్నీ గూడా దీన్నేమంటామంటే లింఫోసైట్స్ కావచ్చు, మోనోసైట్స్‌నే మనం ఇప్పుడు యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అంటాము. అలాగే డెండ్రైటిక్ సెల్స్. డెండ్రైటిక్ సెల్. ఇవన్నీ గూడా యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. ఈ యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ యొక్క సెల్ సర్ఫేస్ పైన లేదా ప్లాస్మా మెంబ్రేన్ పైన ఎంఎస్‌సి క్లాస్ 2 ఉంటుంది. క్లాస్ 2 ప్రోటీన్ ఉంటుంది. ఈ క్లాస్ 2 ప్రోటీన్ ఏం చేస్తుంది? యాంటిజెన్ తన పైకి ఏదైనా వచ్చిందనుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పిక్చర్ చూడండి క్లియర్‌గా అర్థమవుద్ది. ఇదొక యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్. ఇట్ కెన్ బి ఆఫ్ మాక్రోఫేజ్ కావచ్చు, ఓకే. డెండ్రైటిక్ సెల్ కావచ్చు, బి లింఫోసైట్ కావచ్చు. ఏదైనా సరే. ఏదైనా సరే. అంటే అదర్ దెన్ బాడీ సోమాటిక్ సెల్స్ కాకుండా లింఫోసైట్స్‌లో మాత్రమే, కేవలం లింఫోసైట్స్ మాత్రమే ఏపీసీగా పనిచేస్తాయి. ఓకే. ఏపీసీ అంటే యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్. మన శరీరంలోకి ఏదైనా ఫారిన్ మెటీరియల్ వచ్చినప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి బయటికి ప్రెజెంట్ చేయడానికి బి లింఫోసైట్స్, మాక్రోఫేజ్‌లు గాను, అలాగే డెండ్రైటిక్ సెల్ గాను మారుతాయి. అవన్నిటిని కూడా ఏపీసీ అంటాము. మాక్రోఫేజ్‌లు అంటాము. అంటే వాటి యొక్క ఫంక్షన్ బట్టి ఆ విధంగా పిలుస్తాం తప్ప అవన్నీ కూడా లింఫోసైట్సే గుర్తుపెట్టుకోండి. వేరేస్ ఆల్టర్డ్ సెల్స్ అంటే ఇక్కడ సోమాటిక్ సెల్స్ అన్నమాట. మన బాడీలోని సోమాటిక్ సెల్స్ అన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్టెడ్ అవ్వచ్చు, లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్టెడ్ అవ్వచ్చు, ప్రోటోజన్ ఇన్ఫెక్టెడ్ అవ్వచ్చు, లేదంటే ట్యూమర్ సెల్‌గా లేదు మాలిగ్నెంట్ సెల్‌గా మారొచ్చు. ఇలాంటివన్నిటిని కూడా ఆల్టర్డ్ సెల్స్ అంటాము. తేడా చూడండి ఇప్పుడు. ఎలా తెలుస్తుంది మీకు? ఈ ఏపీసీ యొక్క సెల్ సర్ఫేస్ పైన ఎంఎస్‌జీ 2 ఉంటుంది. అలాగే 1 గూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 1, 2 ఎక్కడుంటాయంటే డెండ్రైటిక్ సెల్స్ పైన ఉంటాయి. డెండ్రైటిక్ సెల్ యొక్క సెల్ సర్ఫేస్ పైన విచ్ మీన్స్ సెల్ ప్లాస్మా మెంబ్రేన్ పైన ఎంఎస్‌సి 2 అలాగే ఎంఎస్‌సి 1 అనే 2 రకాలైన ప్రోటీన్స్ ఉంటాయి. అంటే ఎలాంటిదైనా సరే ఎక్సోజెనస్ యాంటిజెన్ కావచ్చు, ఎండోజెనస్ యాంటిజెన్ కావచ్చు. దేన్నైనా సరే అవి ఏం చేస్తాయంటే ప్రాసెస్ చేసి దాని యొక్క ఫ్రాగ్మెంట్‌ని చిన్న చిన్న పాలీపెప్టైడ్ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్‌ని బయటికి తీసుకొస్తది. బయటికి తీసుకురావడానికి ఉపయోగపడేదే ఎంఎస్‌సి. బయటికి తీసుకొచ్చిన దాన్ని బ్లూ కలర్‌లో ఉన్న దాన్ని ఏమంటాము అంటే యాంటిజెన్ అంటాం. ఇప్పుడు సేమ్ ప్రాసెస్‌లో టీ హెల్పర్ సెల్స్ అని యాక్టివేట్ అవుతాయి. ఏ విధంగా యాక్టివేట్ అవుతాయి? ఇది మళ్ళీ ఇదే ఏదైతే మాక్రోఫేజ్ ఉందో ఏపీసీ అనేది, అరే నేను ఒక మెటీరియల్ తీసుకొచ్చాను నువ్వు యాక్టివేట్ అవ్వాలి. నువ్వు యాక్టివేట్ అయితే తప్ప నేను యాక్టివేట్ కానని చెప్తదనమాట. ఇది టీ హెల్పర్ సెల్ యాక్టివేట్ కావాలంటే ఇంటర్‌ల్యూకిన్ అనేది రిలీజ్ చేయాలి. ఇంటర్‌ల్యూకిన్స్ 1 రిలీజ్ చేస్తది. ఇంటర్‌ల్యూకిన్ 1 రిలీజ్ చేసిన తర్వాత టీ హెల్పర్ సెల్ ఏం చేస్తదంటే తిరిగి గుర్తుపెట్టుకోండి సీడీ4 అంటే ఏంటో చెప్పాను మీకు. సీడీ4 అనేది జస్ట్ లైక్ రిసా ఒక రిసీవర్ అన్నమాట. ఇక్కడ ఎంఎస్‌సి 2ని గుర్తించడానికి, రికగ్నైజ్ చేయడానికి ఉపయోగపడే ఒక రిసీవరు విచ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ టీ హెల్పర్ సెల్. క్లియర్. ఓకేనా? నాకెందుకో డౌటొస్తుంది మీకు అర్థం కావట్లేదని. ఇక్కడ టీ హెల్పర్ సెల్ ఉంది. టీ సైటోటాక్సిక్ సెల్ ఉంది. వీటి యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. దీన్ని టీ సెల్ రిసెప్టర్ అంటాం. సేమ్ అన్నిటికి ఒకటే. యాంటిజెన్‌ని గుర్తించడానికి. సీడీ4 లేదా ఇంకో ప్రోటీన్ ఉంటుంది. సీడీ8 అని ఇంకొక ప్రోటీన్ ఉంటుంది. సీడీ4 అనేది దేనికంటే ఎంఎస్‌సి 2ని గుర్తించడానికి ఇక్కడ సీడీ8 అనేది ఎంఎస్‌సి 1 గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ ఎంఎస్‌సి 1 ఎక్కడుంటుంది? ఎంఎస్ 2 ఎక్కడుందో క్లియర్‌గా చెప్తున్నా మీకు. ఏపీసీ అనేవి ఉన్నాయి కదా! యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్, డెండ్రైటిక్ సెల్స్, మాక్రోఫేజ్‌లు, మోనోసైట్‌లు వీటి యొక్క లింఫోసైట్‌లు వీటి యొక్క సెల్ సర్ఫేస్ పైన మ్యా మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 2 ఉంటుంది. అది శరీరంలోకి వచ్చిన
యాంటిజెన్‌ని ప్రాసెస్ చేసి ఈ విధంగా బయటికి తీసుకొస్తుంది ఒక ఫ్రాగ్మెంట్‌ని, పెప్టైడ్‌ని. ఇది టీహెచ్ సెల్స్ గుర్తించి అదే సంఖ్యలో ఇంటర్‌ల్యూకిన్స్ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఇది యాక్టివేట్ అవుద్ది. ఏది ఏపీసీ యాక్టివేట్ అవుద్ది. ఏపీసీ యాక్టివేట్ అయ్యి యాంటీబాడీస్‌ని రిలీజ్ చేసుకుంటది. అదొక పద్ధతి. ఓకేనా? లేదనుకుంటే ఈ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయంటే వేరే దాన్ని యాక్టివేట్ చేస్తాయి. రాను రాను తెలుస్తది. ఇంకోటి ఇంకో కేసులో ఏంటంటే ఆల్టర్డ్ సెల్స్ ఉన్నాయి. శరీరంలో ఉన్న కొన్ని కణాలు మార్పు చెందుతాయి. ఎందుకు? ఏదైనా సరే కావచ్చు. డీఎన్ఏ రెప్లికేట్ అవ్వచ్చు, లేదంటే మ్యుటేషన్ కావచ్చు, కొన్ని ఏదైనా క్యాన్సర్ కలిగించే పదార్థాలు తినొచ్చు. ఆ విధంగా సెల్స్ అనేవి మారిపోతాయి. అలాంటప్పుడు ఒక సెల్‌లో ఇన్ఫెక్ట్ అయ్యింది. ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ సెల్ లోపల ఏముంది మనకి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఎంఎస్‌సి-1 ఉంటుంది. అన్ని సెల్స్‌లో ఉంటుందని చెప్పాను మీకు. ఎంఎస్‌సి-1 ఏది మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 1 అనేది మన బాడీలో ఉన్న ప్రతి సెల్‌లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇదేం చేస్తుందంటే, అరే బాబు! నేను ఎఫెక్ట్ అయిపోయాను వైరస్ వల్ల, లేదంటే క్యాన్సర్ వల్ల. కాబట్టి నన్ను మీరు ఏదో ఒకటి చేయాలని ఆ ప్రాసెస్ చేసి యాంటిజెన్‌ని బయటికి తీసుకొచ్చి పెడతది. ఈ బయటికి తీసుకొచ్చి రావడానికి ఉపయోగపడేదే ఎంఎస్‌సి-1 అన్నమాట. ఓకేనా? దేన్ని బయటికి తీసుకొచ్చింది? యాంటిజెన్‌ని. ఈ యాంటిజెన్ ఎవరు గుర్తించాలిప్పుడు? టీ సెల్ టీసీఆర్ టీ సైటోటాక్సిక్ సెల్ అంటాం దీన్ని. ఓకే. ఇందాక చెప్పాను కదా! టీ సెల్‌లో 2 రకాలుంటాయని. టీ హెల్పర్ సెల్స్, టీ సైటోటాక్సిక్ సెల్స్. ఈ టీ సైటోటాక్సిక్ సెల్ అనేది ఎంఎస్‌సి-1 చేత ప్రెజెంట్ చేయబడిన యాంటిజెన్‌ని గుర్తిస్తది. ఇది ఎంఎస్‌సి-1 2 అని గుర్తించేది సీడీ8 అనమాట. సీడీ8 అనేది టీ సైటోటాక్సిక్ సెల్ యొక్క సెల్ మెంబ్రేన్ పైన ఉంటుంది. ఓకే. ఈ విధంగా టీ హెల్పర్ సెల్ అనేది ఇక్కడ ఇంటర్‌ల్యూకిన్స్ రిలీజ్ చేస్తది. ఈ ఇంటర్‌ల్యూకిన్ రిలీజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంటర్‌ల్యూకిన్ రిలీజ్ చేయడం వల్ల ఈ ఏదైతే జస్ట్ వెయిట్. ఏదైతే టీ సైటోటాక్సిక్ సెల్ ఉందో టీ8 సెల్స్ అంటామన్నమాట. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఏమవుద్దంటే పెద్ద సైజ్‌గా మారుతదనమాట. అంటే పెద్ద సైజ్‌గా అంటే మారి ప్రొలిఫరేట్ కాబడి మెమరీ సెల్ గాను, ఎఫెక్టర్ టీ సెల్ గాని మారుతదనమాట. సైటోటాక్సిక్ టీ సెల్ టీ లింఫోసైట్ అంటాం. సైటోటాక్సిక్ టీ లింఫోసైట్ అంటాం దీన్ని. అంటే 2 రకాల కణాలుగా ప్రొలిఫరేట్ కాబోద్ది. ఒకటి మెమరీ సెల్, రెండోది ఎఫెక్టర్ టీ సెల్. ఓకేనా? ఈ మెమరీ సెల్ అనేది తర్వాత తెలిసిందే. మళ్ళీ అదే పాథోజన్ వచ్చినప్పుడు ఉపయోగపడతది. అంటే ఉపయోగపడడం అంటే సేమ్ ఇదే మళ్ళీ ఎఫెక్టర్ సెల్ గాను, మెమరీ సెల్‌గా డివైడ్ అవుద్ది ఫ్యూచర్‌లో మెమరీ సెల్ అనేది. కాకపోతే ఈ ఎఫెక్టర్ సెల్ ఏం చేస్తుందంటే, ఏదైతే ఎఫెక్ట్ కాబడిన ఆల్టర్ సెల్ ఉందో, దానిపైకి గ్రాంజైమ్స్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్‌ని విడుదల చేస్తది. పెర్ఫోరిన్స్ కూడా. పెర్ఫోరిన్స్ విడుదల చేసినప్పుడు ఆ పోర్స్ అనేది ఈ విధంగా చిన్న చిన్న కన్నాలు లాంటివి కణత్వచంలోకి పెడతాయి. కణత్వచం అంటే ప్లాస్మా మెమ్బ్రేన్‌లోకి. దీనివల్ల ఉపయోగం ఏంటి? గ్రాంజైమ్స్ ఈజీగా ఆ పోర్స్ ద్వారా సెల్ లోపలికి వెళ్తాయి. లోపలున్న ఏదైతే సెల్ ఆర్గానెల్స్ ఉన్నాయో వాటిని డిఫ్యూజ్ చేస్తాయన్నమాట. ఓకేనా? సో, బయటున్న ఎక్స్‌ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అనేది ఆ పోర్స్ ద్వారా లోపలికెళ్ళడం వల్ల సెల్ అనేది ఉబ్బిపోయి, పగిలిపోయి చనిపోద్ది. సో, ఈ విధంగా నేచర్ కిల్లర్ సెల్స్ గూడా సేమ్ ప్రాసెస్‌లో అది గూడా పెర్ఫోరిన్స్, గ్రాంజైమ్స్ అనే ఎంజైమ్‌లు విడుదల చేస్తాయి. సేమ్ నేచర్ కిల్లర్ సెల్స్ అలాగే సి టై సైటోటాక్సిక్ సెల్స్ ఈ 2 గూడా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఓకేనా? ఇక్కడికి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలిసింది. అలాగే యాంటీబాడీ మీడియేటెడ్ అంటే ఏంటో తెలిసింది. అలాగే ఇన్నేట్ అంటే ఏంటి? అక్వైర్డ్ అంటే ఏంటో తెలిసిందనుకుంటున్నాను. చిన్న ఎయిడ్స్ అనేది ఉంది. అది అప్‌లోడ్ చేసి పెడేస్తాను ఇంకా తర్వాత. ఓకేనా? ఇక్కడితో ఈ క్లాస్ అయిపోయిందిది. పార్ట్ 1 గూడా చూడండి. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. చాలా చాలా యూజ్ అవుద్దనమాట. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.